నమస్తే అన్న. జాక్ మూవీ ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక కొత్త డిఫరెంట్ యాంగిల్ తీసుకొచ్చారు. ఎందుకంటే మనం డీజే టిల్లు ఒక కామెడీగా చూసినాం ఫస్ట్ సెకండ్ పార్ట్. ఇది ఒక జాక్ మూవీ, ఒక యాక్షన్ మూవీ లెక్క దించాడు మన బొమ్మరిల్లు భాస్కర్ గారు. ఇది ఒక కథ, స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక కొత్తగా చూపించారు. మనకు అతడు ఎలా చూస్తామో అలా చూపించిండు స్క్రీన్ ప్లే కానీ, అంతా బాగుంది. అంటే మన ఒక మాస్ క్యారెక్టర్లా ఎలా ఉండాలో చేసి చూపించిండు మన జనరల్ సిద్ధు గారు. మన ఒక ప్రభాస్ మహేష్ బాబు ఎలా చేస్తారో యాక్షన్ మూవీలా అలా చేసి చూపించిండు. ఎందుకంటే మనం ప్రతి సినిమా కామెడీ చూస్తామని ఒక డిఫరెంట్ యాంగిల్ ట్రై చేసిండు హీరో గారు. ఆ డిఫరెంట్ యాంగిల్నే ఇది ఒక జాక్ మూవీ అని చెప్పొచ్చు. మన 100% అంటే ఆల్రెడీ డీజే 1 తోనే ప్యాన్ అని చెప్పొచ్చు. అప్పుడే ఆ సినిమా ప్యాన్ వస్తే బ్లాక్ ఆల్రెడీ మంచి బ్లాక్ బస్టర్ అయిపోతున్నది. అదే ప్యాన్ సెకండ్ పార్ట్ కూడా తీసుకుంటే అది ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ అట్లా తీయలేరు వాళ్ళు, ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటే ప్యాన్ ఇండియా సినిమా వెళ్ళిపోతుంది ఎక్కువ ఉన్నది, కానీ అది చేయలేరు ప్యాన్ ఇండియా. కానీ నెక్స్ట్ టైం ఏదైనా తీసినా పూరి జగన్నాథ్తో తీసలే సినిమా ఒక లెవెల్ వెళ్ళిపోతుంది హీరో గారితో. ఎంత బాగా నటిస్తాడు అంటే చేయొచ్చు, ప్యాన్ ఇండియా పెట్టొచ్చు పైసల మీద. ఎందుకంటే ఆయన అంత బాగా నటిస్తాడు, అంత బాగా నటనలో కూడా అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. వైష్ణవ్ గారి యాక్టింగ్ కూడా ఇలా కొత్తగా చేసారు, బాగా డిఫరెంట్గా చేసారు. మనం వచ్చిన హీరో గారిని ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు. కొంతమంది సినిమా కొంతమంది హీరో గారు పైకి వచ్చినా కూడా కొంతమంది పైకి రాకుండా బాగాలని చెప్తున్నారు. కానీ బాగా లేకుండా కూడా నెక్స్ట్ టైం కూడా బాగా తీయాలి, కష్టపడాలని చెప్పాలి. అలాంటి సినిమా జాక్ మూవీ బ్లాక్ బస్టర్.